చిన్నారులు స్కూల్కి వెళ్లాలంటే మారం చేస్తారు. స్కూల్ డుమ్మా కొట్టేందుకు రకరకాల రీజన్స్ చెప్తూ ఉంటారు. ఇక మరికొందరైతే తల్లిదండ్రుల గారాబంతో స్కూల్ మానేస్తూ ఉంటారు. అయితే జనగామ జిల్లా మాన్సింగ్ తండా ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న అక్కా చెల్లెళ్లు రితిక, పార్వతి మాత్రం ప్రతిరోజు స్కూల్కు వెళ్లేవారు. 3వ తరగతి చదువుతున్న రితిక, పార్వతి విద్యా సంవత్సరం మొత్తం ఒక్కరోజు కూడా ఆబ్సెంట్ కాలేదు. ప్రతిరోజు స్కూల్కు వెళ్లడమే కాదు, పరీక్షల్లో కూడా మంచి మార్కులు తెచ్చుకున్నారు. దీంతో ఆ స్కూల్ టీచర్లు ఈ చిన్నారులిద్దరి క్రమశిక్షణకు శాలువాలతో సన్మానించారు. మాన్సింగ్ తండా ప్రాథమిక పాఠశాలలో 3వ తరగతి చదువుతున్న రితిక, 4వ తరగతి చదువుతున్న పార్వతి గత విద్యా సంవత్సరం జూన్ 12 నుండి మరి ఈ రోజు వరకు కూడా ఒక ఆప్షన్ కాకుండా 100% పూర్తి మీద కావడం జరిగింది. మరి ఇది మంచి పరిణామం చెప్పవచ్చు, ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఒక అరుదైన ఘటన చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థి సంఖ్య తగ్గుతున్న ఈ నేపథ్యంలో మరి వచ్చిన విద్యార్థులు కూడా సరైన రోజుల్లో రాకుండా, అంటే ప్రతిరోజు కూడా ఒకరోజు ఆప్షన్ కావడం, ఒకరోజు రావడం జరుగుతుంది. అలా కాకుండా మరి విద్యార్థులు అందరికీ భిన్నంగా 100% అటెండెన్స్ కావడం చాలా మంచి పరిణామం. ఖచ్చితంగా ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులందరూ మరి విద్యార్థులు ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్క విద్యార్థి కూడా 100% అటెండెన్స్ ఉండే విధంగా ప్రతిరోజు విద్యార్థులు స్కూల్కు రావాలని, అలాగే మరి విద్యార్థులకు ఆదర్శంగా ఉండాల్సిన ఉపాధ్యాయులు కూడా ఖచ్చితంగా మరి మన పిల్లలకు ఏ విధంగా విద్య అందాలని కోరుకుంటామో అదే ఆ రకమైన విద్యని మరి ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య అందించాలి. ప్రభుత్వం కూడా చాలా రకాల విద్యా కార్యక్రమాలు చేపడుతుంది. రాబోయే భవిష్యత్తులో కూడా మరి ప్రభుత్వ పాఠశాల పటిష్టత కోసం అనేక రకాల విద్యా కార్యక్రమాలు చేపట్టాలి.